మండలం నిర్మల్ జిల్లా తెలంగాణ స్టేట్లో. ఇది ఇక్కడ ఎకరం 30 గుంటలు, ఒక ఎకరం 30 గుంటల భూమిని 2019 ఫిబ్రవరి 14వ తారీఖు రోజున షేక్ ఖలీల్, ఓకేనా, ఫాదర్ ఆఫ్ అన్వర్ హుస్సేన్ అనేటువంటి వ్యక్తి ఆక్రమించడం జరిగింది. ఇది నేను చెప్పేటువంటి మాటలన్నీ కూడా నేను చెప్పేటి కాదు, ఎఫ్ఆర్ఓ అప్పటి ఎఫ్ఎస్ఓ లక్ష్మణ్ సార్ రాసిచ్చినటువంటి ప్రిలిమినరీ నోటీస్. దీంతో పాటు ఈయన మీద ఏముంది అని అంటే, ఈ ఎకరం 30 గుంటల భూమిని ఆక్రమించడమే కాక ఏ తారీఖుతో పాటు టైం కూడా ఇవ్వడం జరిగింది. 5:30 ఇది ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఇదే ఎఫ్ఆర్ఓ ఆఫీస్ నుంచి షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇది నేను ధర్నా ఎప్పటి నుంచి అయితే చెప్తున్నానో అప్పటి నుంచి వీళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. చాలా నిర్లక్ష్యం కనబడుతుంది. ఇక్కడ 5/7/24 రోజు ఇచ్చారు. 2019 ఫిబ్రవరి 14న జరిగినటువంటి దీనికోసము షోకాజ్ నోటీస్ అనేది 2024లో ఇచ్చారు. ఖచ్చితంగా ఇక్కడ ఎకరం 30 గుంటల భూమి అని ఖచ్చితంగా వాళ్ళే ఎఫ్ఆర్ఓ సైన్ చేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఈ 2019లో ఆక్రమించినటువంటి భూమిలోనే 2020-21లో సనా రైస్ మిల్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. 2021లో వేస్తే 21-22లో ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. అంతేకాదు 2021-22లో కమర్షియల్ కాంప్లెక్స్ మీద నిర్మల్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ 86 లక్షల లోన్ ఇచ్చింది. ఇదంతా కూడా ఈ భవనాలు జరుగుతున్నాయి, రైస్ మిల్లు పెడుతుర్రు, ఇక్కడున్న అధికారులు ఏం చేస్తుర్రు? ఇది రాత్రికి రాత్రి పుట్టుకొచ్చినాయి కాదు. ఇవన్నీ జరగడం వెనుక, ఇదంతా తతంగం జరగడం వెనుక చాలా పెద్ద బడా నేతలు ఉన్నారు, బడా వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఈ అధికారులు ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో వాళ్ళందరినీ ఎందుకు ఖలీల్ని అరెస్ట్ ఎందుకు చేయలేరు? అబ్స్కాండింగ్ అని ఇచ్చారు. అబ్స్కాండింగ్ అంటే ఏంటిది? పారిపోయిండు అని చెప్తుండ్రు. 2019 నుంచి ఇప్పటిదాకా ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్లు, సివిల్ సప్లై వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, ఇది మాకు సంబంధం లేదు, సివిల్ సప్లై నుంచి మాత్రం మాకైతే రైస్ మిల్ నుంచి ప్రతి సంవత్సరం 3 పువ్వులు 6 కాయలు లెక్క మంచిగా వడ్లు వస్తున్నాయి, బియ్యం ఇస్తున్నామని చెప్తున్నారు. మాకు సంబంధం లేదు, ఇండస్ట్రియల్ రైస్ మిల్ ఇండస్ట్రియల్ వాళ్ళది అంటారు. ఇండస్ట్రియల్ వాళ్ళు ఏమంటారు? ఇది మాకు సంబంధం లేదు, రెవెన్యూ వాళ్ళది అంటారు. రెవెన్యూ వాళ్ళు మాకేం సంబంధం, ఇది ఫారెస్ట్ వాళ్ళది అంటారు. ఫారెస్ట్ వాళ్ళు ఏమంటారు? ఇది కోర్టులో ఉన్నదని అంటారు. అంటే నేను అనేటువంటి విషయం స్పష్టంగా ఏంటంటే, ఇవన్నీ ఆధారాలతోనే మాట్లాడుతున్నా. నేను అనేటువంటి విషయం ఏంటంటే 2019 ఫిబ్రవరి 14 రోజునటువంటి అంటే ఈయనకు ఛార్జ్ షీట్ ఇచ్చినటువంటి వ్యక్తులు, పంచనామా చేసినటువంటి వ్యక్తులు ఎందుకు అతన్ని అరెస్టు చేయలేరు? అరెస్టు చేస్తే ఈ అక్రమాలన్నీ ఆగుతుండే, ఎందుకు జరగలేదనేటువంటిది మా వాదన. ఇట్లా ప్రభుత్వ భూమిలో ఇంత సంబంధించినటువంటి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఖలీల్ అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మరి మీరు ఎవరైనా ముడుపులు తీసుకుంటుర్రా? మరి అధికారులు ముడుపులు తీసుకుంటుర్రా? ఇట్లా ప్రజా సంబంధించినటువంటి అటవిని కాపాడబోయేది ఇడిసబెట్టేసి అటవీ భూమిని ఆక్రమణ చేసేటువంటి వాళ్లకు మీరు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది మా యొక్క వాదన. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ సంబంధించినటువంటి రైస్ మిల్ను ప్లస్ కమర్షియల్ కాంప్లెక్స్ను వెంటనే సీజ్ చేయాలి, ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి. లేకపోతే భారీ ఎత్తున దీనికి మేము ధర్నా అంటే ఆందోళన చేస్తాము. అంతేకాదు పక్కన ఉన్న వాళ్ళకు కూడా, అందులో నాకు కూడా పక్కకున్నటువంటి దానికి కూడా రోడ్ ఇస్తామని చెప్పి కూడా రోడ్ ఇవ్వడం లేదు. అన్నీ కూడా ఇక్కడ భూస్వామి లెక్క భూదందా చేస్తుండు. దాంతోపాటు ఇవన్నీ చకచకల జాయింట్ సర్వేలు జరుగుతాయని 3 నెలల క్రితం 39 గుంటల భూమిని బలవంతంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అంతేకాదు రెవెన్యూ ఆఫీస్లో ఈ 103, 104లో అక్రమంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఆపాలా. 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్లన్నీ ఆపాలా. లేకపోతే దీన్ని భారీ ఎత్తున CCF దాకా కూడా పోతాం, HOFF దాకా కూడా పోతాం. ఆఖరికి న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానాల వెంబట మేము పరిష్కరిస్తాం. లేకపోతే మాత్రం దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. అటవీ భూములను చెట్లను పెంచండి, రక్షించాలన్న. ఓకేనా? చెట్లను పెంచండి. అటవీ భూములను